వేదవతి గారు మనల్ని ఫంక్షన్కి ఇన్వైట్ చేశారా, లేదంటే ఏదైనా ఇంటెన్షన్తో పిలిచారా? ఎందుకలా అంటున్నారు? మన దగ్గర శ్రీకర్కి సంబంధించిన ఒక రహస్యం ఉంది. ఒకవేళ రేపక్కడ శ్రీకర్కి పిల్లలు పుట్టే అవకాశం లేదని మనతో రివీల్ చేయించాలనుకుంటుందా? నువ్వు ఓవర్గా థింక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. నేనేదైనా గెస్ చేశానంటే 99% జరిగి తీరుతుంది. అది నీకు తెలుసు కదా. యా కొన్ని ఇన్సిడెంట్స్లో కూడా ప్రూవ్ అయింది కదా. సో నేనేమంటున్నానంటే, ఇన్ కేస్ మనం రేపు అక్కడ నిజం ఓపెన్ అవ్వాల్సి వస్తే ఏం చేద్దాం? వాట్స్ యువర్ ఒపీనియన్? చేసేదేముందండి, ఆ విషయం ఆ ఇంటి పెద్ద దిక్కుకి ఆల్రెడీ ఎప్పుడో తెలిసిపోయింది కదా. ప్రస్తుతం వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు కదా. సో సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే చెప్పవలసి వస్తుంది. ఇన్ఫాక్ట్ శ్రీకర్కి ఈ విషయం తెలిసిందే అనుకోండి, నా ఫ్రెండ్ అయ్యుండి నాకెందుకు చెప్పలేదురా అని అపార్థం చేసుకుంటాడు కదండి. సో ప్రిపేర్గా ఉండటం బెటర్ అంటావా? ఎస్. వాడికి పిల్లలు పుట్టరన్న విషయం ఆ ఇంట్లో పెద్ద బాంబు లాంటి న్యూస్ అవుతుంది. దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయోనని చాలా టెన్షన్గా ఉంది. మనం చెప్పిన తర్వాత శ్రీకర్ పాజిటివ్గా కూడా తీసుకోవచ్చు కదా. కానీ అక్కడ శ్రీకర్ అవనీల మధ్య అక్షయ అనే ఒక కూతురుంది. పాప విషయంలో ఇద్దరి మధ్య వారు మొదలవుతుందేమో. మనకు తెలిసిన నిజాన్ని మనం చెప్పేయడం మన ధర్మం అండి. దట్స్ ఆల్. ఏంటలా చూస్తున్నారు? పరాయి వాళ్ళ ఫంక్షన్ అయినట్టు మీరు కూడా వచ్చి ఒక హ్యాండ్ వేయొచ్చు. హ్యాండ్ వేయడాలు, లెగ్ వేయడాలు మీరు చూసుకునే, మాకేం సంబంధం లేదు. వీఆర్ జస్ట్ ఆడియన్స్. కింగ్ అంకుల్, ఏంటి చికాగో? ఆల్మోస్ట్ అరేంజ్మెంట్స్ అయిపోయినట్టే. ఇక మనకి ఎవరు హెల్ప్ అవసరం లేదు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వస్తే చాలు, ఫంక్షన్ మొదలైపోతుంది. పెళ్లి కొడుకు తొందరగా రెడీ అయిపోతాడు, పెళ్లి కూతురు రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అరేంజ్మెంట్స్ ఇరిటేటింగ్ గా ఉన్నాయి కదా నానమ్మ. అమ్మ మనసులో మాట అదే గాని బయటికి చెప్పుకోలేకపోతుంది. వాళ్ళ పెళ్లి రోజునాడు ఎటువంటి గొడవలు లేకుండా అంతా సవ్యంగా సాగిపోవాలి. దయచేసి ఎవరూ ఎటువంటి గొడవలు పడొద్దు. నువ్వు కూడా వచ్చావా? పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావు? నా చెల్లి పిలిచాక రాకుండా ఎందుకుంటాను? నా చెల్లెలు ఈ మధ్య ఎన్నో కష్టాల్ని చూసి ఇప్పుడు ఓ ఒడ్డుకి చేరింది. దాని పెళ్లి రోజు వేడుకల్ని ఎవ్వరూ అడ్డుకోకుండా చూసుకోవడానికి వచ్చాను. మరి ఈ మధ్య నా చెల్లెల్ని రకరకాల అనుమానాలతో ఇబ్బంది పెడుతున్నారు కదా మేనత్త గారు, అందుకే వచ్చాను. నా చెల్లెలికి తోడుగా ఉంటాను. ఎవరైనా ఏదైనా ఇబ్బంది పెడితే వాళ్ళ సంగతి తెలుస్తాను. అనుమానాలు ఊరికే రావు, వాటి వెనక కొన్ని తప్పులు మోసాలు ఉంటేనే వస్తాయి. నా చెల్లెలి విషయంలో నువ్వు ఆ రెండూ చూపించలేవు. చంద్రునికైనా మచ్చుంటుంది కానీ నా చెల్లెలికి మాత్రం ఉండదు. బయటపడేదాకా అందరూ బంగారాలే. చూద్దాం. మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. అమ్మాయి గారేదో ఆందోళనతో కనపడుతున్నారేంటి? ఎందుకో భయపడుతుంది. అదేంటో తెలుసుకొని ధైర్యం చెప్పండి. నేను బయట ఉంటాను. నీ కలవరానికి కారణమేంటవని? ఈ అవని ఎప్పుడు దొరుకుతుందా, తప్పులు చూపించి ఇంటి నుంచి బయటికి పంపించేద్దామా అని అత్తయ్యతో సహా అందరూ ఎదురు చూస్తున్నారు. మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. ఎటువైపు నుంచి ఏ ఆయుధం ప్రయోగించి నా కాపురం మీద దాడి చేస్తారా అని నా భయమంతా.
అత్త కూడా ఇందాక నాతో మాట్లాడినప్పుడు ఏదో మర్మంతోనే మాట్లాడింది. ఎవరైనా ఈ ఫంక్షన్ చెడగొట్టే వేషాలు వేస్తే మర్యాదగా ఉండదని హెచ్చరించొచ్చాను. నేనుండగా నీకు దిగులెందుకు? పద వెళ్దాం. ఏమైంది? ఎందుకలా లాక్కొచ్చా? వాళ్ళిద్దరూ చక్కగా పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. మనం కూడా అందరిలా అక్షిందులేసి ఆశీర్వదించి చివర్లో కేకు ముక్క తిని కూల్ డ్రింక్ తాగి కూల్గా ఉందామా? మరేం చేద్దాం? అవ్వా ఎంత మాట అన్నావు. నేనేం తప్పు మాట అనలేదే. నువ్వు అనకపోవడమే పెద్ద తప్పు. ఏదో ఒకటి చేసి వాళ్ళ ఫంక్షన్ని డిస్టర్బ్ చేయాలి కదా. చక్కగా జరిగితే వాళ్ళకి ఆనందం, చెత్త చెత్త అయిపోతే మనకు ఆనందం. ఈ మధ్య నువ్వు ఫంక్షన్స్ ని చాలా లైట్ గా తీసుకుంటున్నావు. ఇలా అయితే మన ప్రత్యర్థులకి, ప్రేక్షకులకి టెన్షనే ఉంటుంది. అవనిది మంచి మనసు, కాని జాతకం మాత్రం మంచిది కాదు. దరిద్రమైన జాతకం. అవని కష్టాలని వెతుక్కుంటూ వెళ్తుందో, అవనినే కష్టాలు వెతుక్కుంటూ వస్తాయో తెలీదు గాని కష్టాలైతే కామన్. అవని కన్నీరు పెట్టుకోవడానికి సమయం, సందర్భం అవసరం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు వస్తాయి. దీని తాత్పర్యం ఏంటి? మనమేం చెయ్యకపోయినా అవనిని ఏదో ఒక రకంగా ప్రమాదం వెంటాడుతూనే ఉంటుంది. ఈ ఫంక్షన్ లో ఏదో ఒకటి జరుగుతుంది, దాంతో ఫంక్షన్ చెడిపోతుంది. కాగల కార్యం కాలమే తీరుస్తుంది. అందుకే భారమంతా టైం మీద వేశాను.